డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ, సిసి, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్యా బుక్యా, పౌర సంఘాల ప్రతినిధులు విశా కిరణ్ కుమార్, ఎన్ఏపిఎం వి సంధ్య తదితర నేతలందరూ డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని మంత్రుల బృందానికి వినతిపత్రం సమర్పించారు. వారు చేసిన విజ్ఞప్తిని మంత్రులు సబ్ కమిటీని సానుకూలంగా స్పందించింది. సబ్ కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లి విక్రమార్కకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, రిజిస్టర్ గతంలో చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచా గచ్చిబౌలి భూములపై పోరాటం చేస్తున్న హెచ్సియు విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సమావేశమైన డిప్యూటీ సీఎం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించిన కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.